ఎయిర్పోర్ట్లు, హైవే కనెక్టివిటీ అంశాలపై దృష్టి పెట్టమని వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. దేశంలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో 25% ఏపీ ఆకర్షించినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వ హయాంలో పూర్తి ఖచ్చితత్వంతో రీసర్వే 2.0 చేపడుతున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఇప్పటికే 3 దశల్లో 2097 గ్రామాల్లో రీసర్వే పూర్తయిందని, 4వ దశలో 1613 గ్రామాల్లో కొనసాగుతున్నట్లు వెల్లడించారు. మాజీ మంత్రి హరీష్ రావు సిట్ ఎదుట విచారణకు హాజరవడంపై మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు చేయడం తప్పు కాదని, అయితే నిజాయితీగా విచారణ జరపాలని ఆయన పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేశారని, ఎన్నిసార్లు విచారణ చేస్తారని ప్రభుత్వాన్ని ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని రాజకీయ లాభాల కోసం పదే లేవనెత్తడం సరికాదని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 28న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నెల 27న అఖిలపక్ష భేటీని నిర్వహించనుంది. లోక్సభలో ప్రాతినిధ్యం ఉన్న అన్ని పార్టీలకు ఈ భేటీకి హాజరు కావాలని కేంద్రం లేఖలు పంపింది. శబరిమల ఆలయ బంగారు తాపడాల కేసుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసు విచారణలో భాగంగా ఇవాళ కేరళ, కర్ణాటక, తమిళనాడులోని 21 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈ సోదాలు జరుగుతున్నాయి. హీరో ప్రభాస్ నటించనున్న సలార్ 2 మూవీపై అప్డేట్ వచ్చింది. తాజా సమాచారం ప్రకారం సలార్ 2 పనులు త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. జనవరి 25, 26న అనౌన్స్మెంట్ టీజర్ విడుదలవుతుందని ప్రచారం జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు మూవీపై హీరో అల్లు అర్జున్ కితాబిచ్చారు. ఈ సంక్రాంతికి వచ్చిన మూవీ బ్లాక్ బాస్టర్ మాత్రమే కాదని, ఇది సంక్రాంతి బాస్ బాస్టర్ అంటూ పొగడ్తలు కురిపించారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.